అసలు బైబిల్ ఎందుకు రాయబడింది, మనకు బైబిల్ ఎందుకు దేవుడు ఇచ్చాడు? బాగా టైం ఎక్కువైపోయింది కాబట్టి మనకి కొంచెం బైబిల్ చదవడం ద్వారా టైం పాస్ అవుతుందని ఇచ్చాడు దేవుడు మనకి. లేదంటే బైబిల్ చదవడం ద్వారా కొంచెం భాషా జ్ఞానం ఏమన్నా వస్తుందేమోనని చెప్పి బైబిల్ చదవమన్నాడా? ఇంగ్లీష్ బాగా రావట్లేదండి, అందరూ బట్టి బైబిల్ చదివితే ఇంగ్లీష్ వస్తుందేమోనని చెప్పి దానికోసం బైబిల్ చదవమన్నాడా? కొంతమంది రకరకాల ఉద్దేశాలతో బైబిల్ చదువుతూ ఉంటారు. అయితే బైబిల్ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే దేవుడు మనం ఎలా ప్రేమిస్తున్నాడో తెలుసుకోవడానికి. రెండవది, ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ రివీల్డ్ ఇన్ ద స్క్రిప్చర్. రక్షణ ప్రణాళిక ఆది నుండి ఇప్పటి వరకు కూడా దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో అది స్పష్టంగా బైబిల్లో రాయబడింది. దానికి ఆ ప్రణాళికకు అనుబంధంగా దేవుడు చరిత్రనంతా కూడా చాలా చక్కగా ప్రిజర్వ్ చేసి మనకి ఇచ్చాడు. అబ్రహాము, దావీదు, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు, ఈ సంఘటనలన్నీ మనం చదువుతుంటే దేవుడు ఏ విధంగా తన రక్షణ ప్రణాళికను ముందుగా బయలుపరిచి దాన్ని ఏ విధంగా రుజువుపరిచి మనందరికీ రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు అనేది బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తాం. బైబిల్ గ్రంథంలో చరిత్ర ఉంది, అన్నంత మాత్రాన బైబిల్ కేవలం ఒక చరిత్ర పుస్తకం కాదు. బైబిల్ గ్రంథంలో అపరిమితమైన సైన్స్ ఉంది, అలా అని చెప్పి బైబిల్ ఒక సైన్స్ పుస్తకం కాదు. బైబిల్లో చాలా అద్భుతమైన తత్వం ఉంది, అలా అని చెప్పి బైబిల్ ఒక ఫిలాసఫీకి సంబంధించిన పుస్తకం కాదు. బైబిల్లో చాలా పురాతత్వ నివేదికలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, అలా అని చెప్పి బైబిల్ ఒక ఆర్కియాలజీకి సంబంధించిన పుస్తకం కాదు. ఏంటి అంటే దేవుని గురించిన విషయాలు మనం తెలుసుకోవాలని యోహాను భక్తుడు అదే అంటాడు. లేఖనాలు మనకి ఎందుకు అనుగ్రహించబడ్డాయి అంటే మనము యేసుక్రీస్తు ప్రభు దేవుడని నమ్మునట్లుగా లేఖనాలు మనకి అనుగ్రహించారు. దట్స్ ద మెయిన్ పర్పస్.